గోమాత పేరు వాడుకొని ఎంత పెద్ద స్కాములు చేస్తున్నారో తెలుసా? ఈరోజు సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఇండియా. ఎందుకు? అరే, బీఫ్ అన్నమే మీరంతా బుఫెలో మీట్ అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా సౌదీకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, గల్ఫ్ కంట్రీ ఎక్కడ వెళ్ళినా కూడా బీఫ్, స్కిన్లెస్ బీఫ్ అని ఉంటుంది, అంటే బొఫెలో బీఫ్ అని ఉంటుంది. బొఫెలో బీఫ్ అనేది మాత్రమే బొఫెలో, ఓకేనా? బీఫ్, స్కిన్లెస్ బీఫ్ ఇవన్నీ మీ గోమాతలే, ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 100% షూర్ అది. అండ్ గోమాత, గోమాత, గోరక్షణ అని పేర్లు వాడుకొని వీళ్ళు చేసే పనులు ఉంటాయి తెలుసా? ముస్లిమ్స్ ని టార్గెట్ చేసి వీళ్ళు అని కొట్టడం. మీకు అంతే గుద్దల దమ్ముంటే వెళ్ళండి, ఆ ఫ్యాక్టరీస్ మీద పడండి. అండ్ గోశాల పేర్లతో ఎన్ని స్కాములు జరుగుతున్నాయి తెలుసా? ఎన్ని గోశాలలు బయట పడుతున్నాయి తెలుసా? పాలిచ్చే ఆవు తప్పించి గోశాలలో ఇత్త ఆవులంతా చంపేస్తారు, ఫుడ్ పెట్టారు వాటికి. అండ్ రోడ్డు మీద ఎన్ని ఆవులు ప్లాస్టిక్ తింటా చచ్చిపోతున్నాయి. ఇన్ని మంది పాపులేషన్ ఆఫ్ హిందూస్ ఉన్నారు, వెళ్ళి ఒక్క ఆవును తీసుకొని వచ్చి పెంచుకోండి, ఆవులన్నీ రోడ్డు మీద బతకతాయిరా. గోమాత అని పేరు చెప్పడం కాదు, ఆ ధర్మరక్షణ కూడా అట్లే ఉండాలి. మళ్ళీ బీఫ్ అమ్మితే హిందూస్ అమ్మితే కొనరు.